చిలుకూరు బాలాజీ ఆలయ వ్యవస్థాపకులు ప్రధాన అర్చకులు సౌందరరాజన్ ఇక లేరు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సౌందరరాజన్ కొద్దిసేపటి క్రితం తుది శ్వాస విడిచారు. ఆయన వయస్సు 90 సంవత్సరాలు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చిలుకూరు బాలాజీ ఆలయ వ్యవస్థాపకులు ప్రధాన అర్చకులు సౌందరరాజన్ ఇక లేరు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సౌందరరాజన్ కొద్దిసేపటి క్రితం తుది శ్వాస విడిచారు. ఆయన వయస్సు 90 సంవత్సరాలు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విక్రమ్ అందిస్తారు. విక్రమ్, ఆయన చనిపోవడానికి గల కారణాలు ఏంటి? వృద్ధాప్యమే కారణమా లేకపోతే ఇతర ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉన్నాయి? కార్తీక్, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు డాక్టర్ ఎంవి సౌందరరాజన్ అనారోగ్యంతో మరణించారు. ప్రధానంగా ఆయన 90 ఏళ్ల వయస్సు. అనారోగ్యంతో ఆయన మృతి చెందినట్టు చెప్తున్నారు. దేవాలయాల స్వయం ప్రతిపత్తి కోసం, ఉండి లేని ఆధ్యాత్మిక పాలన కోసం ఆయన అలుపెరుగని పోరాటం చేశారని చెప్పుకోవచ్చు. చిలుకూరు ఆలయాన్ని వీసా బాలాజీగా ప్రపంచ పటంలో నిలబెట్టారని చెప్పుకోవచ్చు. ఒక చిలుకూరు అంటేనే నిశ్శబ్ద ఆధ్యాత్మిక విప్లవం గుర్తొస్తుంది. అక్కడ మనం చూసుకోవచ్చు 108 ప్రదక్షిణాలు, 11 ప్రదక్షిణాల సంకల్పం, ఇవన్నీ కూడా ఆయన మొదలు పెట్టినదే. హుండీ లేని దేవాలయం. ఇక్కడ విఐపీలు అంటే ఒక ప్రత్యేకంగా ఏమీ లేదు. విఐపీ దర్శనం అన్నది లేకుండా నేరుగా ప్రతి ఒక్కరికి కూడా సామాన్య దర్శనం కల్పించిన వ్యక్తిగా ఆయన గుర్తుంది. దేవుడు అనే వ్యక్తి వ్యాపార వస్తువు కాకూడదని నమ్మి ఈయన చిలుకూరు ఆలయానికి ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చారని చెప్పవచ్చు. 1998లోనే ఆలయాలపై ప్రభుత్వ పెత్తనాన్ని ఎదిరించారు. గుడిలో అసలు హుండీలైనా తొలగించి సంచలనం సృష్టించారని చెప్పుకోవచ్చు. సౌందరరాజన్ ఒక ఆధ్యాత్మికవేత్తమే కాకుండా ఒక విద్యావేత్త కూడా. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో రిజిస్టర్ గా కూడా సేవలు అందించారు. ఆయన విఐపి దర్శనాలను వ్యతిరేకిస్తూ ధనిక పేద తేడా లేకుండా అందరినీ ఒకే వరుసలో నిలబెట్టిన ఘనత ఆయనకే తగ్గుతుందని చెప్పుకోవచ్చు. చిలుకూరు టెంపుల్ అంటేనే ఒక ప్రత్యేకత. అక్కడ హుండీ లేదు, ధనిక పేద అన్న తేడా లేదు, విఐపి దర్శనాలు అసలే ఉండవు. ఇది ఒక ప్రత్యేకంగా చాటి చెప్పారు సౌందరరాజన్ అని చెప్పుకోవచ్చు. ఒక విద్యావేత్తగా ఉస్మానియా యూనివర్సిటీలో రిజిస్టర్ గా పనిచేశారు. ఆ తర్వాత ఆలయానికి సంబంధించి ప్రత్యేక గుర్తింపు సాధించి పెట్టారని చెప్పుకోవచ్చు. కార్తీక్, ఆయన అనారోగ్యంతో మృతి చెందడంతో చిలుకూరు అంతా కూడా విషాదంలో మునిగిపోయిందని చెప్పుకోవచ్చు. కార్తీక్. రైట్ విక్రమ్, థ్యాంక్ యూ.